నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ వైఎస్ఆర్సీపీలో అయోమయాన్ని, కలవరాన్ని, కలకలాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే మనం చాలా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూసాం. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి ఎన్ని స్థానాలు సంపాదిస్తుంది, మొత్తం దాదాపు 95% కూటమి అధికారంలోకి రాబోతుంది అత్యధిక సీట్లతో అని ఇచ్చారు వారి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని. ఇలాంటి సందర్భంలో జాతీయ సర్వే సంస్థలు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి రిపోర్ట్స్ ఇచ్చాయి. తాజాగా కూడా కొన్ని సర్వే సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చాయి. ఇలాంటి సందర్భంలో అన్నీ కూడా దాదాపు కూటమికే ఎక్కువ స్థానాలు ఇచ్చారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు కలిసి అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నాయి అనేది ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం చూడొచ్చు. స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇండియా టుడే కూటమికి 17 స్థానాలు ఇవ్వగా వైఎస్ఆర్సీపీకి 8 స్థానాల్లో గెలుచుకోబోతుంది అనేది ఇచ్చారు. అలాగే సిఎన్ఎన్ న్యూస్ 18 స్థానాల్లో కూటమి, 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. అలాగే ఇండియా టీవీ 17 స్థానాల్లో కూటమి, 8 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. ఏబీపీ న్యూస్ 20 స్థానాల్లో కూటమి, 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేది ఇచ్చారు. న్యూస్ ఎక్స్ 18 స్థానాల్లో కూటమి, అలాగే 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఇచ్చారు. అలాగే జన్మత్ పోల్స్ 17 స్థానాల్లో కూటమి గెలవబోతుంది, 8 స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఇచ్చారు. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఈ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే కాస్త భిన్నంగానే ఉంది. 23 స్థానాల్లో కూటమి గెలుస్తుంది, 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీలో గెలవబోతుంది. ఇదంతా పార్లమెంటు స్థానాలకు సంబంధించి, అంటే 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి అలాగే పీపుల్స్ రైట్ ఇది కూడా సేమ్ అట్లానే ఇచ్చింది. 23 స్థానాల్లో కూటమి, 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. అలాగే పైనీర్ పోల్ 18 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, అలాగే 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. ఇండియన్ న్యూస్ 18 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ అయితే 7 స్థానాల్లో విజయం సాధించబోతుందని ఇది ఇచ్చారు. అలాగే జీ న్యూస్ 17 స్థానాల్లో కూటమి, 8 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు తాజాగా కూడా ఒకటి వచ్చింది, సీ వాటర్ సర్వే కూడా ఇచ్చింది. దాంట్లో 20 స్థానాల్లో కూటమి, 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. చాలా ఎక్కడా కూడా దాదాపు ఒక 10 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చూసాం. ఈ 10 సర్వే సంస్థలు కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి మెరుగైనటువంటి రిజల్ట్ ఎక్కడ చూపించలే. గతంలో దేశ రాజకీయాల్లో ఈ సర్వే సంస్థలు చక్రం తిప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లను చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి. కొన్ని సర్వే సంస్థలు అయితే 95 నుంచి 125 అని, కొన్ని సంస్థలు అయితే 105 నుంచి 135 అని, దాదాపు 100కి దగ్గరలో కూటమి గెలవబోతుంది అనేది ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా జాతీయ సర్వే సంస్థలు ఇవన్నీ ఆయా ఛానళ్ళకి సంబంధించి, అలాగే న్యూస్ నెట్వర్క్ సంబంధించినటువంటి సర్వే సంస్థలు. చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది తాడేపల్లిలో. వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా ఏంటిది, ఈ రకమైనటువంటి రిపోర్ట్స్ ఏంటి అని. గతంలో ఇవే సర్వే సంస్థలు 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తే దాదాపు వైఎస్ఆర్సీపీకే మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఇచ్చారు. అలాగే జరిగింది. సో ఇలాంటి సందర్భంలో 2019లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కంపేర్ చేసి చూస్తే కనుక అవును నిజమేమో, ఇలాగే జరగొచ్చేమో అనేది కూడా బాగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో అయితే అంతర్మదనం ప్రారంభమైంది. ఇప్పటికే స్థానిక సర్వే సంస్థలు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటివి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది వారిచ్చారు. దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా కూటమికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా 95 నుంచి
125, 130 మధ్య స్థానాలు గెలుచుకోబోతుంది అనేది. ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి పార్టీ వర్గాల్లో కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకుని కూటమి అభ్యర్థులైతే రెట్టింపు ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో ముందుకు అడుగులు వేస్తున్నారు.